ఎటువంటి డిమాండ్స్ పెట్టారు, డిమాండ్స్ ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయి, అసలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు కార్మిక సంఘాల నేతలతో చర్చల్లో ఎటువంటి విధంగా అధికారులకి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎటువంటి డిమాండ్స్ పెట్టారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏ రకంగా ఈ సఫలీకృతమయ్యే అవకాశం ఉంది? కమిటీ నిర్ణయం 4 వారాల తర్వాత ప్రకటిస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు ఒక మరణంతో మరింత వేగవంతం చేసింది. ఎలాగైనా సరే ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేర్చాలని చెప్పి నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సో ఎటువంటి చర్చలు జరిగాయి? ఐఏఎస్ అధికారుల కమిటీ చర్చలో ఇటు కార్మిక సంఘ నేతలు ఎటువంటి డిమాండ్స్ ముందుంచారు? నెక్స్ట్ మంత్రులతో ఎటువంటి చర్చ జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ వికాస్ రాజు, దానకిషోర్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డిలతో కూడినటువంటి ఉన్నత స్థాయి కమిటీ ఆర్టీసీ ఉద్యోగులతో సుదీర్ఘంగా చర్చలు చేసింది. ఎందుకంటే ఒకవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది, ఇది ఆల్రెడీ 3వ రోజు. 2వ రోజే ఆయన శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేయడం, హైదరాబాద్కు తరలించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో ఆయన మృతి చెందినటువంటి ఘటన. రాత్రికి రాత్రి హైడ్రామా, పొలిటికల్ పార్టీలు అక్కడికి చేరుకోవడం, డిమాండ్ చేయడంతో రాత్రి డెడ్ బాడీని అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నర్సంపేటకి తరలించారు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి తరలిస్తున్న నేపథ్యంలో అట్నుంచి డైరెక్ట్గా డిపోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ప్రజెంట్ నర్సంపేటలో హై డ్రామా కొనసాగుతూ ఉంది. డైరెక్ట్గా మంత్రులే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు. శంకర్ గౌడ్ మృతి పైన ప్రభుత్వం ఆదుకుంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంట్లో భాగంగా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఉద్యోగము, డబుల్ బెడ్రూము, ఇంకా ఇతరత్రకు సంబంధించిన సహాయ సహకారాలు కూడా అందిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చలు అధికారులతో ముగిశాయి. నెక్స్ట్ మంత్రులు పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చలు చేయనున్నారు. నిన్న ఆల్రెడీ రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనే డైరెక్ట్గా ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నాయకులతో చర్చలో ఉంటారనేటువంటి. దానికంటే ముందు డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇప్పటికిప్పుడు సమ్మె విరమించాలి అంటే వారు ఏ అంశాలు ప్రధానంగా ప్రభుత్వం ముందు ఉంచారు అనేటువంటిది అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఆ నివేదిక ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎంకు ఆల్రెడీ మెయిల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దానిపైన ఇప్పుడు కొద్దిసేపట్లో మంత్రులతో భేటీ కానున్నారు. ఈ ఆర్టీసీ సంబంధించి ప్రధాన డిమాండ్ వచ్చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే ద ఫస్ట్ డిమాండ్. దాని తర్వాతనే సమ్మె విరమణ ఉంటుంది అనేటువంటిది ఖరాఖండిగా వీళ్ళు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు యూనియన్ల పునరుద్ధరణ, తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకునేలా ప్రభుత్వం నుంచి సానుకూలత రావాలి అనేటువంటిది. నెంబర్ 3 వచ్చేసి మొత్తం 32 డిమాండ్లలో నెంబర్ 3 వచ్చేసి ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రైవేట్ వాహనాలను, ప్రైవేట్ బస్సులను దీంట్లో తీసుకురాకుండా, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను తీసుకున్న ఎంప్లాయీస్గా, దాని మీద డ్రైవర్గా, కండక్టర్గా, ఇతరత్రకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ విభాగాల్లో పనిచేయడానికి పూర్తి స్థాయిలో ఆర్టీసీ సిబ్బందే ఉండాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే పూర్తిగా ఆర్టీసీ బస్సులే ఉండాలి, ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చినా కానీ. ఒకవేళ బయట నుంచి తీసుకొచ్చినా దానిపైన మాత్రం ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీసే ఉద్యోగం చేయాలి అనేటువంటి డిమాండ్స్ పెడతా ఉన్నారు. ఈ 3 డిమాండ్స్ని ప్రభుత్వం అంగీకరించట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది మంత్రులతో భేటీ తర్వాత అనేటువంటిది క్లారిటీ రానుంది కొద్దిసేపట్లో. దానికంటే ముందు మొత్తం 32 డిమాండ్లలో 29 డిమాండ్లను ఓకే చేసినట్టుగా సమాచారం అందుతూ ఉంది. మరి ఈ 3 డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతూ ఉంది? కాంగ్రెస్ డైరెక్ట్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి, ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు ఏది కోరుకుంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు మద్దతు తెలపండి అన్నారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు చేయకపోవడం గల రీజన్ ఏంటి అనేటువంటి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్టీసీ జేఏసీ నాయకులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇది 3వ రోజు సమ్మె కొనసాగుతుంది కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వం ఒక్కొక్కదైనటువంటి డిమాండ్ వారు కరాఖండిగా చెప్తా ఉన్నారు. కొద్దిసేపట్లో మంత్రులతో ఈ సమావేశం ఏర్పాటైన తర్వాత, సమావేశం ప్రారంభమైన తర్వాత వారి డిమాండ్స్ని డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలతో సఫలీకృతం అయిపోయి ఇక జేఏసీ కార్మికులంతా కూడా తమ కార్మిక వర్గానికి పిలుపునిచ్చే అవకాశం ఉందా? రేపటి నుంచి విధుల్లో చేరే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. వీళ్ళ డిమాండ్ ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీని వెంటనే విలీనం చేయాలి అనేటువంటి ద మెయిన్ డిమాండ్. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు యూనియన్ల పునరుద్ధరీకరణ, తర్వాత ఆర్టీసీ బయట నుంచి తీసుకున్నటువంటి వాహనాల్లో, బస్సులలో ఎంప్లాయీస్ ఉండాలి. ఈ 3 ఓకే అంటే వాళ్ళు ఓకే అంటున్నారు. లేదు ప్రభుత్వం విలీనం చేయడానికి కాస్త సమయం ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఈ రోజు నుంచి అనేటువంటి ప్రకటన రాకుండా ఒక 6 నెలల లోపు లేదంటే 3 నెలల లోపు టైం బాండింగ్, కాల పరిమితి విధించే అవకాశం ఉంది అనేటువంటి కూడా చర్చ కోరుతుంది. ఆ రకమైనటువంటి స్పష్టమైన
ప్రకటన ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా డిప్యూటీ సీఎం మంత్రుల నుంచి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి వస్తే వాళ్ళు విరమించి యథావిధిగా విధుల్లో చేరే అవకాశం ఉండొచ్చు. లేదంటే దీనిపైన క్లారిటీ లేకపోతే మాత్రం వాళ్ళు సమ్మె కొనసాగించడానికే సిద్ధంగా ఉన్నామనేటువంటిది ఇప్పటివరకు కార్మిక సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. సో ఒక సందిగ్ధత ఉంది, ఒక ఉద్రిక్తత ఉంది. ఆల్రెడీ శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాత, ఆత్మహత్య చేసుకున్న తర్వాత మరికొద్ది మంది గడ్డి మందు దాగి కొంతమంది ఆత్మహత్యయత్నం చేసుకోవడం, ఇంకా కొంతమంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా దీన్ని ఉద్రిక్తతలకు దారి తీయకుండా ప్రభుత్వం పులి స్టాప్ పెట్టే దిశగా ముందడుగు వేసింది అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతుంది. కొంచెంసేపట్లో క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అధికారులతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. దానకిషోర్, వికాస్ రాజ్ అండ్ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డితో చర్చలు జరిగాయి. కార్మిక నేతలు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ డిమాండ్స్ ఏంటో ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధానంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గతంలో